ఇప్పుడు ఆకుకూరలు కూరగాయలు పప్పు దినుసుల పేర్లు చెప్పాడు మావాడు దాంట్లోనే దొరుకుతాయి ఇంకే దేంట్లో దొరికాయా ఓకే ఇక నేను మునం పెడతా స్టార్ట్ చేసిన కాడి నుంచి అక్కడికి అయిపోయేదాకా కొడవలు ఆకుకూరలు కూరగాయలు పప్పులు ఉడకబెట్టిన కోడిగుడ్డు తింటారా సాడుకు పోయి ప్లేట్లు వేసుకొని సాడుకు పోయి పారేస్తాను చాలామంది ఇదే జరుగుతుంది ఎక్కువ బాగా ఎక్కువ పడేది ఎప్పుడు కూడా తింటలేరు అసలు ఎందుకమ్మా మరి దానికి ఏమన్నా మేకప్ అయితే తింటారా మేకప్ అయితే తింటారా అని చెప్తే చెప్పుర్రి కర్రీ టమాటా కర్రీలను దాంట్లో దీంట్లో కలిపి కొంచెం పసుపు కోటింగ్ పడుతుంది కదా ఉప్పు కారం కోటింగ్ వైట్ లేరు అట్లా పెడతారు ఆరోగ్యానికి మంచి. ఇప్పుడు మేము చెప్పేది చాలామంది మిడ్ డే మీల్స్లో బాయిల్ ఎక్కువ పడేస్తున్నారు దానివల్ల వీళ్ళకే లోపం అవుతుంది మనకు. ఇప్పుడు నేనైతే మస్తు తింటా రోజుకు 2-3 తింటా వాళ్ళే అందుకే ఇట్లా ఉన్నాను పండగ కదా ఆరోగ్యంగా హెల్తీగా ఉన్నాను. అట్లా మీరు అందరు కూడా మంచిగా ఉండాలి. మీరు ఇప్పుడే మంచిగా లేకపోతే టీచర్లు చెప్పే పాఠాలు ఏమి వింటారు ఎగ్జామ్ ఏం సరిగ్గా రాస్తారు మీరు అనుకున్న గంగాలకు ఎట్లా చేరుకుంటారు. సమతుల్యమైన ఆహారం తీసుకుంటేనే కదా మన కాన్సన్ట్రేషన్ ఉండేది సరిగ్గా మనం ముందు జీవితంలోకి మంచిగా పోయేది. లేకపోతే గదే కథ అవుతుంది కొత్త కడతాను జైత్యాల అలాగే 3-4 రోజులకు ఒకసారి పోవాల్సి వస్తుంది కాకుండా. నేనుగా ఈ కాన్సెప్ట్ మీకు చెప్పడానికి వచ్చింది ఎందుకంటే మీరు ఆరోగ్యంగా ఉండాలి మంచిగా చదువుకోవాలి మంచి లక్ష్యాలను చేరుకున్న దిశలో పోవాలనే ఉద్దేశంతో. అందుకే మీ దగ్గర ఉన్న లోపాలను తెలియజేస్తూ ఆ సమస్య నుంచి మీరు బయటపడాలని మేము వచ్చినాం. అవునా సరే దేంట్లో ఇప్పుడు ఆకుకూరలు కూరగాయలు పప్పు దినుసులు కోడిగుడ్లు బాయిల్డ్ ఎగ్స్ సందర్భాన్ని బట్టి మాత్రమే చికెన్ చేపలు రొయ్యలు పాలు పెరుగు మజ్జిగ ఇంకా మెయిన్గా సీజనల్ ఫ్రూట్స్. ఇదేం సీజన్ వాటర్ మిలాన్ సీజన్ అంటే ఇది సమ్మర్ ఇది వాటర్ మిలాన్ సీజన్ కాదు. ఈ సీజన్లో దొరికే ఫ్రూట్ ఏంటంటే వాటర్ మిలాన్ మ్యాంగో అని చెప్పాలి. సీజన్ సమ్మర్ ఓకే. వింటర్లో ఏమేమి దొరికేది మనకు జామకాయలు సీతాఫలాలు ఉసిరికాయలు రేవన్నీ దొరికేదా. ఏ సీజన్లో దొరికిన ఫ్రూట్స్ అయినా ఆ సీజన్లో మనం తీసుకోవాలి. అదేవిధంగా ఇంతకుముందు చెప్పిన బాపతి వాటిని మ్యాక్సిమం ఇవి ఎక్కడికో పోయి లక్షల కోట్లు పెట్టి కొనుక్కొని రావాల్సిన అవసరం లేదు. ఆకుకూరలు పెరట్లోనే ఉంటాయి కూరగాయలు పెరట్లోనే ఉంటాయి పప్పులు మనం పొలంలోనే పడతాయి కోడిగుడ్లు అందుబాటులో ఉంటాయి చికెన్ అందుబాటులో ఉంటుంది చేపల రొయ్యలు మన చెరువుల్లో ఉంటాయి. ఇక సీజనల్ ఫ్రూట్స్ అంటే ఇక మనకు ఇంటి చుట్టుపక్కల ఉంటాయి. ఏడికన్నా పోయి కొనుక్కొని వస్తానమ్మా డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎక్కడికో పోయి అవి కొనుక్కోర్రి ఇవి కొనుక్కోర్రి అని చెప్పడానికి రాలేదు. అందుబాటులో ఉన్న వాటిని మంచిగా ఈక్వాలిటీలో మెయింటైన్ చేస్తూ హెల్తీ ఫుడ్ తీసుకోవాలని చెప్తున్నాం. యాపిళ్ళు డ్రాగన్లు సరే సందర్భాన్ని బట్టి అవి కూడా తినాలి కానీ ఖర్చు ఎందుకు ఉన్న వాటిని మంచిగా తీసుకుంటే మనమే ఆరోగ్యంగా ఉంటాం. వాటి జోలికి పోవాల్సిన అవసరం లేదు ఓకేనా. వీటిలల్లా సూక్ష్మ పోషకాలు దొరుకుతాయి. సరే ఈ పోషకాలు తీసుకోకపోవడం వల్ల ఎవరెవరిలో ఎక్కువ ఇబ్బంది మెయిన్గా వచ్చేసి మీలాంటి అంటే కౌమార దశలో ఉన్న ఆడపిల్లలు మగపిల్లలు అంటే 11 నుంచి 19 సంవత్సరాల వయసు ఉన్న ఆడపిల్లలు మగపిల్లలు ఏం సమస్యలు వస్తాయి. కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది ఓకే. ఇక మన దగ్గర ఏంటిదంటే అది పెద్ద రోగం అంటారు దాన్ని. పెద్ద రోగం ఏంటిది మతిమరుపు.
మన వయసులో చదువుకునే వయసులో ఉన్నప్పుడు మనకు ఉండే పెద్ద రోగం ఏంటిది? మధ్యమారు భావన కాదా? అంటే నాకు చిన్నప్పుడు నాకు కూడా ఉండే, కానీ ఐజీడీతో నేను కొలాబరేట్ అయిన తర్వాత మంచిగా సమతుల్యమైన ఆహారం తీసుకుంటున్నా కాబట్టి ఇప్పుడు బరాబర్ ఉంటుంది. ఓకేనా? పదే పదే అరసన వస్తుంటే అయోడి నువ్వు లోపం ఉన్నట్టే, అయోడి నువ్వు లోపం ఉన్నట్టే, అయోడి నువ్వు లోపం ఉన్నట్టే, పదే పదే అరసన వస్తుంటే అయోడి నువ్వు లోపం ఉన్నట్టే, సాంబార్ చేస్తారా? సాంబార్ తింటారా? సాంబార్ తింటారు బరాబరే. సాంబార్ వేసుకున్నాక రైస్తో పాటు సాంబార్ ప్లేట్లు వేసుకున్నాక ఫస్ట్ తీసి బయట పడేసిన ఐటమ్ ఒకటి ఏంటిదో చెప్పు. 100 మార్కులు మీకు. అబ్బా సూపర్. వీళ్ళు ఏంటిది? వరల్డ్ ది బెస్ట్ స్టూడెంట్స్ ఇన్ ద ఇయర్ ఆఫ్ ద ఇయర్. సారీ, అంతేనా? కరివేపాకు తీసేసేటోళ్ళు దేవుళ్ళ కన్నా గొప్పోళ్ళు. ఎందుకంటే వాళ్ళకు రక్తహీనత మంచిగా ఉంటుంది, రక్తహీనత ఉంటుంది. మంచిగా ఉంటుంది అంటే ఇంకేదో అనుకున్నారు. కరివేపాకులు ఏముంటుంది తెలుసా? ఐరన్ కంటెంట్. మీరు అది తీసుకుంటే మీ శరీరానికి తగిన శాతం, తగిన పాలల్లో తగిన విధానంగా రక్తం అనేది ఉండి మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఐరన్ ఫుడ్ తీసుకోలేదనుకో ఏమవుతుంది? హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ తగ్గుతుంది, రక్తహీనత వస్తుంది. 4 రోజులకు ఒకసారి పోయి ఇట్లా ఎక్కించుకోవాలి. కాబట్టి ఈ విషయాన్ని చూసుకొని అందరూ కూడా సరైన విధానంలో మంచిగా ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా సమతుల్యమైన మెయిన్గా అయోడిన్ ఏడుంటుందమ్మా? అయోడిన్ అయోడిన్ ఉప్పులు ఉంటుంది, ఉప్పులు ఉంటుంది. మరి ఆ ఉప్పు ఏదైనా ఉప్పు తీసుకున్నామంటే అయోడిన్ ఉన్న ఉప్ప లేని ఉప్ప ఎట్లా గమనించాలి? మనం ఎట్లా గుర్తించాలి? పోతాం దుకాణంలో పోతాం, పోయి ఏం చేస్తాం? అన్న ఒక ఉప్పు ప్యాకెట్ మనం తీసుకుంటాం. తీసుకున్న వాళ్ళ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఉంటుందా? ఫ్రంట్ సైడ్ సమ్ నేమ్స్ ఉంటాయి, మనకు సంబంధం లేదు. బ్యాక్ సైడ్ సన్లైట్ సింబల్ ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపట్టిరా? చాలా మంది తెలుసు కానీ ఎవరు సింబల్ అదే అని తెలియదు. యూట్యూబ్ ఛానల్ ఉందా? సింబల్ అర్థమైంది కదా? దాన్ని ఎట్లా స్టోర్ చేస్తాను మీరు? ప్లాస్టిక్ డబ్బాలను లేకపోతే అట్లనే ప్యాకెట్ ఓపెన్ చేసో పెడతారు. పెట్టడం వల్ల ఏం జరుగుతుంది? వెలుతురు, గాలిలో ఉండే తేమ ఆ ఉప్పుకు తాగడం వల్ల కేవలం అక్కడ ఉప్పు మాత్రమే మిగిలి అయోడిన్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ ఉప్పుతో మనకేం పని? కేవలం టేస్ట్ కొరకు మాత్రమే పనిచేస్తుంది. కానీ అయోడిన్ మన శరీరంలోకి పోతే ఇమ్యూనిటీ పవర్ వస్తుంది. ఒక్క ఉప్పే పోతే ఏమన్నా ఖాళీ గీడిగా టేస్ట్. అదే ఉప్పు ఎక్కువైందనుకో బీపీ, తక్కువైందనుకో చక్కెర. కాబట్టి అయోడిన్ ఉండేటట్టు చూసుకోవాలి. ఫైనల్గా వంటలు వండేటప్పుడు అమ్మ వాళ్ళు వండుతారు కమ్మ, వండేటప్పుడు ఏ సందర్భంలో వేస్తారు ఉప్పు? కర్రీలో స్టార్టింగ్గా, మిడిల్నా, రాజ్ కుమార్ కన్నా మిడిల్నా? తిరుపతి నాకు తెలుసు. దయచేసి ఎప్పుడు కూడా వేయద్దు అని చెప్పండి, ఎందుకంటే అది మనకు పనికిరాదు. అందుకే మిడిల్లో కానీ చివరికి కానీ వేస్తే ఆ ఉప్పుతో పాటు అయోడిన్ కూడా ఆ కూరకు పట్టుకొని మనం తీసుకునే ఆహారం ద్వారా శరీరంలో పోయి ఇమ్యూనిటీ పవర్ వస్తుంది. ఓకే, వాడే విధానాన్ని బట్టి తగిన పాలల్లో వాడండి, ఆరోగ్యంగా ఉండండి. మీరు రేపటి జీవితాలకు మంచి దారులు వేసుకోండి. మీ గురువులు ఉత్తుతానే చెప్తలేరు, మీకు పాఠాలైనా మీ మీద కోప్పట్టా కూడా, మీకు మంచిగా చెప్పినా కూడా గురువులు మీ మంచి జీవితం కోసమే చెప్తారు అనే విషయాన్ని కూడా గమనించుకోవాలి. ఓకేనా? ఏం చెప్పుకున్నాం? పోషకాలు చెప్పుకున్నాం, ఎక్కడ దొరుకుతాయి చెప్పుకున్నాం. మెయిన్గా మీ దగ్గరనే సమస్యలు వస్తాయని చెప్పినాం.